అందరికీ నమస్కారం. అందరూ వివోఏ గారు కూడా మీ సర్ఫేసెస్ యాప్ 5.8.6 లాగిన్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనకి మేజర్గా మన ఎస్హెచ్జి మీటింగ్స్లో కొంతమంది సభ్యులు అందుబాటులో లేరు, వేరే జిల్లాల్లో నివాసం ఉన్నారు, లేదా డిస్టిక్ హెడ్ క్వార్టర్లో అదర్ డిస్టిక్స్లో ఉన్నారు, అదర్ స్టేట్స్లో ఉన్నారు, ఇతర కంట్రీల్లో ఉన్నారు, వివిధ రకాల జీవనోపాధులకు వెళ్ళి ఉన్నారు, వాళ్ళు 7 సంఘాల్లో ఉన్నారు, పొదుపుల అప్పులు ఉన్నాయి. వాళ్ళని ఇప్పుడు తొలగించడానికి కాదు, కానీ మీటింగ్లకి రాలేకపోతున్నారు. ఆ గ్రూప్ 80% మెంబర్స్ అటెండెన్స్ లేకుండా మొబైల్ బుక్ కీపింగ్ చేయలేకపోతున్నాము. ఇట్లా చాలా రకాలుగా ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. సో దీనికంతా కూడా ఇప్పుడు మనకు సెర్ప్ నుండి మనకు ఒక పరిష్కార మార్గాన్ని చూపించడం జరిగింది. సో మీ లాగిన్లో వివోఏ గారు లాగిన్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఒకసారి గమనించండి. మెంబర్ రెసిడెన్షియల్ స్టేటస్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ మనకు బ్లింక్ అవుతాం చూడండి. సో ఇక్కడ ప్రతి వివోఏ గారు మీకు ఏ గ్రూప్లో ఏ మెంబర్ అయితే పర్మనెంట్గా వేరే ప్రదేశాల్లో నివాసం ఉండి ఇక్కడ సంఘంలో ఉన్నారు, పొదుపులు అప్పులు అన్నీ ఉన్నాయి, వాళ్ళని ఇప్పుడు తొలగించడానికి లేదు, సో వాళ్ళు ఖచ్చితంగా సంఘంలో భవిష్యత్తులో కొనసాగుతారు, ఎవరిని కూడా తొలగించడానికి లేదు అనే పరిస్థితి ఎవరైతే ఉంటుందో, కానీ ఇప్పుడు మీటింగ్లకు రాలేకపోతున్నారో వాళ్ళ యొక్క వివరాలని ఇప్పుడు వెంటనే ప్రతి వివోఏ గారు మీ వివోలో ఎక్కడెక్కడ ఆ విధంగా ఉన్నారో ఆ సంఘాల్లో ఆ సభ్యుల వివరాలను ఇక్కడ నమోదు చేయాలి. సో ఇప్పుడు మెంబర్ రెసిడెన్షియల్ స్టేటస్ వెరిఫికేషన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ వివో పేరు ఓపెన్ అవుతుంది. సో మీ వివో పేరు సెలెక్ట్ చేసుకొని ఏ గ్రూప్లో అయితే మనం రిమార్క్స్ ఎంటర్ చేయాలో మెంబర్లు అందుబాటులో లేరని అట్లా ఆ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఆ గ్రూప్లో ఏ మెంబరు అందుబాటులో లేరో ఆ మెంబర్ పేరు సెలెక్ట్ చేసుకొని ఆ మెంబరు ఏ కారణం చేత రాలేకపోతున్నారు, అంటే అప్పులు ఉన్నాయి, పొదుపులు ఉన్నాయి, కానీ ఆమె చనిపోయినారు, అందువల్ల ఆమె ఎఫ్ఆర్ఎస్ మన ప్రతి నెల రాదు, ఆమె డిలీట్ చేయడానికి లేదు అనుకుంటే డెత్ ఆఫ్ మెంబర్ అనేది మనం ఎంటర్ చేయొచ్చు. తర్వాత ఇతర మెంబర్ విత్డ్రాన్ హర్ మెంబర్స్ అనేది ఉంటే అక్కడ ఎంటర్ చేయొచ్చు. లేదా మైగ్రేటెడ్ టు అదర్ కంట్రీ, వేరే దేశాలకు వెళ్ళిపోయి ఉంటే ఆ కారణం ఎంపిక చేయొచ్చు. లేదు మైగ్రేటెడ్ టు అదర్ డిస్ట్రిక్ట్స్ ఉంటే అది నమోదు చేయొచ్చు. అలాగే మైగ్రేటెడ్ టు అదర్ స్టేట్, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయింటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నాట్ ఏబుల్ టు క్యాప్చర్ ఫింగర్ ప్రింట్ అయితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఏ కారణం చేత ఆమె మనకు మంత్లీ మీటింగ్స్కు రాలేందో ఆ రీజన్ మనం సెలెక్ట్ చేసుకొని, ఎగ్జాంపుల్కి ఈ మెంబరు చెన్నైలో ఉంది, సో అదర్ స్టేట్ మైగ్రేట్ టు అదర్ స్టేట్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ రిమార్క్స్ ఎంటర్ అవుతాయి. రిమైనింగ్ మెంబర్సే మనకు మొబైల్ బుక్ కీపింగ్లో తీసుకోవడానికి ప్రతి నెల మీటింగ్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని ప్రతి వివోఏ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి మీ వివోలో మళ్ళీ ఏదో ఈరోజు లేరు 2 రోజుల్లో వచ్చేస్తారు అనే వాళ్ళందరినీ మళ్ళీ 7 రిమార్క్స్ ఎంటర్ చేయకుండా, ఎవరైతే పర్మనెంట్గా లేదు వాళ్ళైతే సంఘంలో ఉన్నారు, తొలగించడానికి వీలు కాదు, ఎందుకంటే వాళ్ళ పొదుపులు అప్పులు ఉన్నాయి, అదేవిధంగా వాళ్ళు ఏదో 1 or 2 years ఉండి మళ్ళీ ఇక్కడ వచ్చేసి సంఘంలో కొనసాగుతాము, ప్రస్తుతానికి మమ్మల్ని తొలగించొద్దండి అని ఎక్కడైతే గ్రూప్లో సభ్యులందరినీ ఒప్పించుకొని వాళ్ళు కొనసాగుతున్నారు, సో సంఘం తీర్మానం మేరకు మనం వాళ్ళని తొలగించలేం కాబట్టి మన మీటింగ్స్ ఎంటర్ చేయడానికి మనం ఇప్పుడు 80% అటెండెన్స్ కూడా తీసుకోవాలి. కాబట్టి ఆ 80% అటెండెన్స్కి వాళ్ళు రాలేరు కాబట్టి వాళ్ళ రిమార్క్స్ని మనం ఇందులో మెంబర్స్ రెసిడెన్షియల్ స్టేటస్ వెరిఫికేషన్ దగ్గర నమోదు చేయాలి. సో అందరూ కూడా చాలా సింపుల్గా ఉంది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి వివోఏ గారు కూడా వెంటనే మీ 5.8.6 సర్ఫేసెస్ వర్షన్ డౌన్లోడ్ చేసుకొని మీ వివోఏ లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి అందులోకి వెళ్ళి చేయాలి. సో ఇది అందరూ కూడా గుర్తుంచుకోండి. ఏదైనా భవిష్యత్తులో ఎట్లాంటి సందేహాలు, సలహాలు, సూచనల కొరకు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సమాచారాలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటాయని తెలియజేసుకుంటూ, ఇదంతా కూడా పూర్తిగా మన ప్రాజెక్టు ఇచ్చే గైడ్లైన్స్ ప్రకారం నాకు తెలిసిన సమాచారాన్ని మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటాను తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.